ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క ఆలోచనలు, వారికి వృత్తిపరమైన అభివృద్ధి కూడా మీ యొక్క వృత్తిపరమైన అభివృద్ధి కూడా మీకు కొంతవరకు ప్రశాంతత ఇచ్చే అవకాశాలు అనేది కనబడుతుంది. మీ ఆరోగ్యం, మీ ఆలోచనలు, వృత్తిపరమైన అభివృద్ధి, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, అలాగే వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి గురించి, వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలు, వాటి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మీ ఇన్లాస్కి సంబంధించి, అంటే మీ భాగస్వామి యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు, వారి యొక్క కుటుంబ వ్యవహారాల్లో వారికి సహకరించే విషయాల్లో కావచ్చు, లేకపోతే మీరు ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకునే సహకారం విషయంలోనూ వీళ్ళంతవరకు అహానికి ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ, మాటల వల్ల, పౌరుషం వల్ల ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ మంచిగా అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వారికి మీ మీద మీకు నమ్మకం చాలా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు. తల్లిదండ్రుల యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, అలాగే సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ వ్యాపార విస్తరణ కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు, కళారంగంలో ఉండేవాళ్ళు, ఏదైనా తమ ఓన్ బిజినెస్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు కూడా అధిక శాతం కృషి చేస్తారు. ఆ విషయంలో మీ సమయస్ఫూర్తిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే మీన రాశి వారికి అధిక శాతం ఈ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, అలాగే నూతన పెట్టుబడుల కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం చేయడం, ఆకస్మికమైన ఖర్చులు, ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్యం, భాతృవర్గంతో మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క చర్చలు, అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వ్యయాల్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆకస్మికమైన ప్రయాణాల్లో ఆ ప్రయాణాల వల్ల ఇబ్బందులు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ప్రయాణాల సౌకర్యాల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, మీ ఆలోచనల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాల్లో వాయిదాలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కొన్ని అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఏదైనా విషయం వస్తే దాన్ని చక్కగా ఆలోచించి అప్పుడు ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.